వైసీపీ నాయకులు దేవుళ్లను కూడా విడదీసి ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. నగరంలోని కొత్తపేట, అన్నపూర్ణమ్మపేట మధ్య ఉన్న రైల్వే గేటు వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ ప్రతిపాదన సందర్భంగా అక్కడి ఆలయంలోని సీతారాముల విగ్రహాల మధ్య గీత గీసి వాటిని విడదీయాలని అప్పటి వైసీపీ ప్రభుత్వం, అప్పటి ప్రజాప్రతినిధి ప్రయత్నించారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలు, మనోభావాలకు భంగం కలగకుండా తాము ఆ ప్రయత్నాన్ని అడ్డుకుని విగ్రహాలను యథాతథంగా కాపాడామని తెలిపారు. 29-30 డివిజన్లలో నిర్వహించిన మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమంలో భాగంగా ముందుగా సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే వాసు స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కూటమి నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో పాల్గొని అభివృద్ధి, సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చించారు. అనంతరం టీడీపీ యువ నాయకులు రఘు నివాసంలో రాత్రి బస చేశారు. నేటి ఉదయం ప్రజలతో కలిసి ఆయా డివిజన్లలో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి వెళ్లి కుటుంబ సమస్యలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను ఓర్పుగా విన్నారు. సమస్యల తీవ్రతను బట్టి సంబంధిత శాఖల అధికారులతో నేరుగా ఫోన్లో మాట్లాడి ఆలస్యం లేకుండా పరిష్కార చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, స్థానికులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. గోదావరి పుష్కరాల పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. నిన్న సాయంత్రం అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి జాయింట్ కలెక్టర్ వై మేఘేశ్వరు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గోదావరి పుష్కరాలు రాష్ట్ర ప్రతిష్టకు సంబంధించిన మహత్తర ఆధ్యాత్మిక వేడుకగా భావించి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రహదారులు, ఘాట్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, రవాణా, వైద్య సేవలు, భద్రత తదితర మౌలిక సదుపాయాలను నిర్ణీత గడువులో నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించి జిల్లాలో చేపట్టిన సన్నాహాలు, శాఖల వారీగా ప్రతిపాదించిన అభివృద్ధి పనులు, వాటి పురోగతి, కార్యాచరణ ప్రణాళికలను ముఖ్యమంత్రికి జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ సీఎంకు వివరించారు. వివాహ వేడుకల పర్యాటక గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్కు అరుదైన గుర్తింపు లభించింది. రాజస్థాన్లోని జైపూర్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ వెడ్డింగ్ అండ్ టూరిజం కాన్క్లేవ్లో బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్ ఎమర్జింగ్ స్టేట్ అవార్డు పురస్కారం లభించింది. పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్ను డెస్టినేషన్ వెడ్డింగ్స్ ప్రత్యేక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ఈ రంగంలో కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలకు గాను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ జైపూర్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో నిర్వాహకుల చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ దేశీయ, అంతర్జాతీయ వివాహ వేడుకలకు ఏపీఏ ఫేవరెట్ స్పాట్గా ఉండేలా చేస్తామన్నారు. అందమైన లొకేషన్లు, అద్భుతమైన ఆతిథ్యంతో పాటు రాబోయే రోజుల్లో ఏపీని డెస్టినేషన్ వెడ్డింగ్కు కేర్ ఆఫ్ అడ్రస్గా తీర్చిదిద్దుతామని మంత్రి దుర్గేష్ ధీమా వ్యక్తం చేశారు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఎన్ఆర్ఐ అభిమానుల ఆధ్వర్యంలో మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంతాప సభ జరిగింది. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐలు ముద్రగడ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కాతేరు మత్స్యకారులకు తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర హామీ ఇచ్చారు. జనతా వారధి జట్టుతో కలిసి ఆయన రాజమహేంద్రవరం శివారు కాతేరు మత్స్యకారుల కాలనీలో పర్యటించి అక్కడి సమస్యలను, ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ 70 సంవత్సరాల నుంచి మత్స్యకారులు కాతేరు గ్రామంలో గోదావరి గట్టు వద్ద నివాసం ఉంటూ చేపల వేట జీవనాధారంగా జీవిస్తున్నారన్నారు. చేతి పంపుల ద్వారా వచ్చే నీటిలో సున్నం ఎక్కువగా ఉంటుందని, దీంతో ఆ నీరు కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా పనికి రావడం లేదన్నారు. ఈ సమస్యను ఎంపీ పురంధరేశ్వరి, ఎమ్మెల్యే సోము వీర్రాజు, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనతా వారధి జట్టు సభ్యులు యానపు యేసు, స్వామి సూర్యకిరణ్, ఆకుల నరేష్, తుమ్మలపల్లి నూకరాజు తదితరులు పాల్గొన్నారు.